హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు heavenlythings. ఈరోజు స్పెషల్ అల్లం చట్నీ నేను ఎలా చేస్తానో చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అల్లం, పచ్చిమిర్చి, చింతపండు, బెల్లం, పోపు దినుసులు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి తీసుకున్న 1 కప్ అల్లం ముక్కలు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అల్లం ముక్కల్ని దోరగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత 1 కప్ కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనం తర్వాత బెల్లము, చింతపండు వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కారం ఏమీ అనిపించదు. ఒకవేళ మీకు కారం అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఛానల్ ప్లేలిస్ట్లో 533 వరకు వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. పచ్చిమిర్చి, అల్లం ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ వేడికి చింతపండు మగ్గుతుంది. ఇవి కొద్దిగా కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఉంటేనే బాగుంటుందండి, తగ్గించి వేసుకుంటే కారంగా ఉంటుంది. అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా ఒకసారి బ్లెండ్ చేద్దాం. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొద్దిగా హాట్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. అందువల్ల మనం కొంచెం క్వాంటిటీ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. గ్రీన్ చిల్లీతో అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.